శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. హరి ఓం. మాస ఫలితాలలో భాగంగా మనము జూలై నెలలో అంటే జూలై 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు గనక మనము కర్కాటక రాశి వారికి గనక మనము చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఈ నెలలో చాలా మంచిగా ఉంటుంది. కొన్ని ఆటంకాలు కలిగితే కలగవచ్చు. కలియుగం కదా, అందరి మనసులు ఒక రకంగా ఉండవు కదా, రకరకాల భిన్నత్వమైన మనసులు ఉంటాయి. కాబట్టి ఎలాంటి యొక్క కొన్ని విధాల్లో ఇది కావచ్చు. అంటే అలాంటివి పెట్టుకోకూడదు. సంతోషము, సుఖమైనటువంటి శుభకరమైనటువంటి ఒక వార్తలు వినడము, యత్నకార్య సిద్ధి, మనోధైర్యము, ఇవన్నీ కూడా ఈ నెలలో కర్కాటక రాశి వారికి సాధ్యమైనంత వరకు మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. ఇక మొదటి వారం కనుక చూసినట్టయితే ధనధాన్య వృద్ధి ఈ కర్కాటక రాశి వారికి మొదటి వారంలో. మనో ఆనందము, భార్యాబిడ్డలతో ఆనందంగా ఉండడము, శుభవార్తలు, శుభకరమైనటువంటి యొక్క వార్తలు వినడము జరుగుతుంది. కాకపోతే ముందు చెప్పినట్టుగా కొన్ని కార్యక్రమాలలో కావచ్చు, కొన్ని విషయాలలో కావచ్చు ఆటంకాలు కలగడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అధికారులచే మెప్పు పొందడము, అధికారులను కలవడం కూడా జరుగుతుంది. అధికారులు అంటే రాజకీయ నాయకులే కావచ్చు, లేదా మనం పనిచేసేటువంటి ఒక ఆఫీసులో ఉండబడే ఒక పై అధికారులు మనల్ని పిలిపించి మనం మెచ్చుకోవడము, లేదా ప్రమోషన్స్ రావడము, ఇలాంటివైనా శుభమైనటువంటి ఒక వార్తలు వినడము, మనకు శుభం కలగడం అనేటువంటిది జరుగుతుంది. ఇక దీనివల్ల మనో ఆనందము, భార్యాబిడ్డలతో ఆనందంగా సుఖంగా జీవించడము మొదటి వారం. ఇక రెండవ వారంలో కనుక మనం ప్రవేశించినట్టయితే అనారోగ్యం ఏర్పడుతుంది. విచారము, ఎప్పుడు విచారంగా ఉండడము, ఏదో తప్పు చేసినట్టుగా బాధపడుతూ ఉండడము, ఎవరితో సరిగ్గా మాట్లాడకపోవడము, అకాల భోజనము, సమయానికి భోజనం చేయకపోవడము, లేదా భోజన సమయానికి ఇంట్లో ఉండకపోవడము, లేదా లంచ్ టైంలో ఆఫీసులో ఉండకపోవడము, ఇది చేయడము, దూర ప్రయాణాలు చేయడము, ఇలాంటివి జరగడానికే ఆస్కారం ఉంది. కాబట్టి జూలై నెలలో రెండవ వారంలో కర్కాటక రాశి వాళ్ళు కొద్దిగా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. ఈ ఇబ్బందులకు గురి కాకుండా ఉండడానికి మన మనస్సు ప్రకారంగా, మన శక్తి, మానవ యొక్క మానవ ప్రయత్నం అనేటువంటిది మానుకోకూడదు. మానవ ప్రయత్నం ప్రకారంగా మనం కొంతవరకు చేసుకుంటూ అటు తర్వాత దైవం మీద భారం పెట్టి దైవం యొక్క కృపను పొందాలి. అన్నిటికీ భగవంతునికే దండం పెట్టి అన్నిటికీ నీవే పుట్టించావు, నీవే చెయ్యాలి అనేటువంటి ఒక విషయం కాదు. మానవ ప్రయత్నం, షడ్భాగా మానవేశం. మనము 6 మనం ప్రయత్నం చేసినట్టయితే, 6 భాగాలు మనం ప్రయత్నం చేసినట్టయితే భగవంతుడు ఒక్కసారి మనం కరుణిస్తారు చెప్పారు. లేదా మనం 99% మనం ప్రయత్నం చేసి, ఇప్పటి పరిస్థితి చెప్పుకోవాలంటే 99 విధాల మనం ప్రయత్నం చేసి అప్పుడు భగవంతుని మీద భారం పెట్టినట్లయితే అప్పుడు భగవంతుడు కలుస్తాడు. మనకు ఉదాహరణలు కూడా మనకు ఎన్నో కనబడుతూ ఉంటాయి. మనకు భారతంలో కానీ భాగవతంలో కానీ ఎన్నో ఉదాహరణలు మనకి వెళ్తాయి. మన ప్రయత్నం చేస్తూ కష్టాలను తప్పించుకోవడానికి, మన బుద్ధి బలంచే చాకచక్యంచే కష్టాలను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తూ అటు భగవంతుని మీద భారం వేసి భగవంతుని యొక్క శరణు పొందాలి. ఇక మూడవ వారంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అంతేకాకుండా చేసేటువంటి యొక్క ప్రతి ప్రయత్నంలో విజయం జరుగుతూ ఉంటుంది. శత్రువులు, ఇంతకుముందు ఎవరైతే శత్రువులు ఉన్నారో రెండో వారంలో కొందరు కొంచెం మంచిగా లేదు కాబట్టి ఎవరైనా శత్రుత్వంతో కనుక ఉన్నట్టయితే ఆ శత్రువులు దూరం కావడానికి ఈ మూడవ వారం మనకు అనుకూలంగా ఉంటుంది. మనశ్శాంతితో ఉండటము, అనుకున్న కార్యక్రమాలు నెరవేరడము అనేటువంటి జరుగుతుంది జూలై నెలలో కర్కాటక రాశి వారికి మూడవ వారంలో. ఇక మనం 4వ వారంలో కనుక మనం ప్రవేశించినట్టయితే ఇక్కడ కొద్దిగా అనారోగ్యము, బంధువులతో విరోధము అనేటువంటిది ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అనారోగ్యం అంటే వచ్చేటువంటిది వర్షాకాలం, జూలైలో వర్షాకాలము. బోనాల పండుగ, ఆ పండుగ, ఈ పండుగలని పండుగలు వస్తూ ఉంటాయి. ఉపవాసాలు ఉండడము, వర్షాలు పడుతూ ఉంటాయి, వర్షాల్లో తిరగడము, దానివల్ల కూడా అనారోగ్యం ఏర్పడవచ్చు. దీని ఒక్కదాని గురించే మనం ఆలోచన చేయొద్దు. దానివల్ల కూడా
మన యొక్క నడవడిక వల్ల కూడా అనారోగ్యం ఏర్పడడానికి ఆస్కారం ఉంది. బంధువులతో విరోధము. బంధువులతో విరోధం ఏర్పడుతుంది. మనం కొద్దిగా మంచిగా ఉన్నామంటే, తెల్ల బట్టలేసుకొని అంచిగా తిరుగుతున్నామంటే ఎవడు జెలిసితనమైనటువంటిది పక్కవాడికి ఎంబడే ఏర్పడుతుంది. అందులో బంధువులు ముఖ్యం. ఇలా అనేటువంటిది దానివల్ల వాళ్ళతో మనకు విరోధం ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ జూలై 1వ నుంచి 31వ తారీఖు వరకు ఈ జూలై నెలలో ఈ కర్కాటక రాశి వారు హాయిగా సంతోషంగా ఉంటూ గౌరీ స్తోత్రం అనేటువంటిది ఉంది మనకు. గౌరీ స్తోత్రాన్ని ప్రతిరోజు గనుక పారాయణం చేసినట్టయితే ఆ గౌరీ యొక్క అనుగ్రహం వల్ల మనకు ఈ కష్టాలన్నీ కూడా వెళ్ళిపోయి సుఖంగా జీవనం గడుపుతూ ఉంటాము. కాబట్టి ప్రతిరోజు మీరు ఉదయం గౌరీ స్తోత్రం పారాయణం చేయండి. సుఖ సంతోషాలతో జీవనం గడపండి. ఇది శుభం.